రిజిస్ట్రేషన్ అనేదండి అది ఒక పబ్లిక్ డాక్యుమెంట్ అండి అది. అంటే ఐ మీన్ ఒక చట్టపరమైన పబ్లిక్ డాక్యుమెంట్. అంటే రిజిస్ట్రేషన్ జరిగింది అంటే అర్థం ఏంటి అంటే ఒక ట్రాన్సాక్షన్ ఆఫ్ ద ప్రాపర్టీ. అది ఒక లెజిటిమేట్ పబ్లిక్ డాక్యుమెంట్ అనమాట. సో అదొకటి. సో రిజిస్ట్రేషన్ అయితే ఏమైందంటే వాటికి చట్టబద్ధత వస్తుంది. తర్వాత ఒకవేళ సపోజ్ ఇప్పుడు మనం సేల్ డీడ్ ఉంది, అది రిజిస్టర్ చేసుకున్నాము, పోయిందనుకుందాం, అది పబ్లిక్ రికార్డులో ఉంటుందన్నమాట. సో అలా మనం చేసుకున్న రిజిస్టర్ అంటే బయర్ కానివ్వండి, సెల్లర్కి కానివ్వండి, అదొక ప్రొవిజను. ఇంకోటి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటామో రికార్డ్స్ అప్ టు డేట్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, ఈ పర్టికులర్ ఇల్లు ఎవరిది, లేకపోతే ఈ స్థలం ఎవరిది, దాని మీద ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సులు వేయాలన్నా గవర్నమెంట్ వాళ్ళ రికార్డులో అప్ టు డేట్ ఉంటుందండి. రిజిస్ట్రేషన్ అంతవరకే. తీర్పు యొక్క సారాంశాన్ని మనము అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా పర్లేదా అంటే కాదండి. రిజిస్ట్రేషన్ అనేది బేసిక్ లీగల్ డాక్యుమెంట్. అది కంపల్సరీగా ఉండాల్సిన డాక్యుమెంటే. తీర్పు సారాంశం ఏంటి అంటే కేవలం అదొక్కటి ఉన్నంత మాత్రాన ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ మీది కాదు అనేది.